మండల విద్యాధికారి గౌరమోహన్ సార్ గారికి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శోభారాణ్ మేడం గారికి, మరియు ఎర్త్ ఫౌండేషన్ టీం, నా తోటి ఉపాధ్యాయులు మరియు ఇంకా జడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన మా ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మరియు యూత్ సభ్యులు, ఎర్త్ ఫౌండేషన్ సభ్యులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి సహకరించిన దాతలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాంకు సక్సెస్ చేయడానికి వచ్చిన తల్లిదండ్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ వచ్చి మా పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి వాళ్ళను ఆశీర్వదించగలరని కోరుకుంటూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాం. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు గారికి, విశిష్ట అతిథి ఎంఈఓ గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ గారికి, ప్రెస్ మిత్రులకి, పోషకులకి, ప్రైమరీ స్కూల్ జక్కాపూర్ స్టాఫ్కి, గ్రామ ప్రముఖులకి, విద్యాభిలాషులందరికీ నా యొక్క నమస్కారములు. చాలా సంతోషం వేసింది. చిన్నపిల్లలు అయినప్పటికీ అతి తక్కువ కాలంలో వాళ్ళు రకరకాల పాటలపైన భంగిమలు చూపిస్తూ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఇట్టి శిక్షణను ఇచ్చినటువంటి ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. తర్వాత పాఠశాల ఉపాధ్యాయులు కూడా టీం వర్క్ చేసుకుంటూ పిల్లలందరినీ ఈ స్థాయికి తీసుకురావడం ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా మీరందరూ చప్పట్లతో ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియాలని కోరుకుంటున్నా. చాలా సంతోషం. ఈ రోజుల్లో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది, కానీ మన ప్రాథమిక పాఠశాల మాత్రం సుమారు 170 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. అది చాలా గ్రేట్. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పైన మీరందరూ విశ్వాసం నుంచి మీ యొక్క చిన్నారులను ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క పనితనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఈ టీం వర్క్ ఇట్లాగే కొనసాగించి ఈ చిన్నారులందరికీ ఉపాధ్యాయ బృందం అంతా కూడా తప్పకుండా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను అక్కడ పోయి చూసిన నేను లోపల ఎల్కేజీ పిల్లలకి, నర్సరీ పిల్లలకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా గోడలపైన చాలా బ్రహ్మాండంగా పెయింటింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక ఇంకో విషయం ఏంటంటే మీరందరూ చూసే ఉంటారు, ఈ చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ ముందున ఉన్నటువంటి అమ్మాయి అక్కడ నిల్చొని ఆమె కొరియోగ్రఫీ చూపిస్తుంటే ఆమెను చూసుకుంటూ ఇక్కడ వాళ్ళు చేయడం జరిగింది. అంటే దీని ద్వారా ఏం తెలిసింది, ఏ పిల్లలైతే గురువు చెప్పినట్టుగా వింటారో తప్పకుండా వాళ్ళు చేసినటువంటి పనులు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పేరెంట్స్ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రైవేట్ స్కూల్ వైపు పోకుండా మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ యొక్క సేవలు వాడుకొని మన పాఠశాలని మండలంలోనే కాకుండా జిల్లా స్థాయిలో ఒక మంచి స్థానానికి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంతకుముందు మనకు ఉపాధ్యాయులు కొరత ఉండేది, ఇప్పుడు దాదాపుగా మన దగ్గర కొరత లేదనుకుంటా. నేను ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అనుభవజ్ఞులు. వాళ్ళ దగ్గరికి వచ్చి మనం చెప్పాలి, సార్ మా పిల్లలకి ఈ రకంగా బోధన చేస్తే బాగుంది చెప్పేసి మీరు కూడా సలహాలు ఇవ్వాలి. వాళ్ళు కూడా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పేరెంట్స్ అందరు పాటిస్తే రెండు వైపులా కనుక కృషి ఉంటే పిల్లలు అన్ని రకాలుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రైవేట్ వైపు మొగ్గు చూపకండి. పిల్లల చేతనే సర్వే చేయించండు. ఆ సర్వే ద్వారా ఏం తెలిసిందంటే దాదాపుగా మన గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలలకి సుమారుగా 50 మంది పిల్లలు పోయినట్టుగా తేలింది. దయచేసి ఆ పేరెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి సౌకర్యాలను వాడుకొని అంత దూరం పంపించకుండా, డబ్బులు వృధా చేయకుండా మీ పిల్లలందరినీ కూడా హై స్కూల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో కానీ చేర్చి మీరందరూ లాభపడాలని చెప్పి ఈ సందర్భం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఇప్పుడు 5th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో దయచేసి
ఆ తల్లిదండ్రులు గమనించాలి. పిఎంశ్రీ స్కీమ్ కింద ఎన్నిక కాబడింది. జిల్లాలో రకరకాల ఫేజ్లలో ఈ స్కూల్ సెలెక్ట్ కాబడుతున్నాయి. దాంట్లో మన స్కూలు మొదటి ఫేజ్లోనే ఈ పిఎంసీ స్కూళ్ళలో సెలెక్ట్ కాబడింది. కాబట్టి మనకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించబడ్డాయి. హై స్కూల్ లోపల మనకు దాదాపుగా 7 లక్షలతో ఉన్నటువంటి మనకు సైన్స్ ల్యాబ్ శాంక్షన్ కాబడింది. 12 మనకు కంప్యూటర్లు శాంక్షన్ కాబడ్డాయి. తర్వాత సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మన హై స్కూల్ కల్పించబడ్డాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్పించి మా ద్వారా మీరు అన్ని రకాలుగా మీరు పనులు తీసుకోండి. మాకు డిమాండ్ చేయండి, మా పిల్లలకి ఈ రకంగా మీరు బోధన చేయించండి సార్ అని చెప్పేసి. నమస్కారం. ఈ వేదికని అలంకరించడానికి విచ్చేసినటువంటి సయ్యద్ షౌకత్ అలీ గారు, డీసీబీ సెక్రటరీ గారు, అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శోభారాణి గారు, ఈ పాఠశాల చైర్మన్ గారు, ఎర్త్ ఫౌండేషన్ వెన్నెల గారు, అట్లాగే వాళ్ళ బృందం, ప్రైమరీ స్కూల్ స్టాఫ్, అట్లాగే జక్కాపూర్ హై స్కూల్ యొక్క స్టాఫ్, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, ఈ పాఠశాల అభివృద్ధికి అనుక్షణం తోడ్పడుతున్నటువంటి ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఈ పాఠశాలపై మంచి అభిమానంతో విచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభ సాయంకాలం. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా ఏ పాఠశాలకు వెళ్ళినా కూడా పిల్లలతోనే పాఠశాల కలకల్లాడుతూ ఉంటుంది. పిల్లలు లేనటువంటి, విద్యార్థులు లేనటువంటి పాఠశాల బోసిగా ఉంటుంది. ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నా కూడా ఆ ఫలితం ఎక్కడ కూడా కనిపించదు. పిల్లలు ఉండాలి. పిల్లలతో ఒక్క టీచర్ ఉన్నా సరే అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఒక టీచర్ కాకుండా ఫుల్ స్టాఫ్ ఉంది. LFLHMతో పాటుగా 5 ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. వారికి తోడుగా ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళ నుంచి 2 వాలంటీర్స్ ఉన్నారు. ఒక మ్యూజిక్ కొరియోగ్రాఫ్ చేసేటువంటి ఉపాధ్యాయుడు ఒకరు ఉన్నారు. ఇలా పాఠశాలకి అన్ని రకాల హంగులతో ఉన్నటువంటి ఈ పాఠశాల 178 విద్యార్థులతో చాలా నిండుగా ఉంది. ఈ నిండుతనానికి అన్నీ అలంకరించినట్టుగా అన్ని హంగులు ఏర్పాటు చేయబడ్డాయి. చాలా సంతోషం. ఈ పాఠశాలకి సాధారణంగా ఒక మండల విద్యాశాఖ అధికారిగా పాఠశాల విజిట్ చేస్తున్నటువంటి సందర్భాలు గమనించిస్తున్నట్టయితే ఏ పాఠశాలకు వెళ్ళినా నేను ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు, పిల్లలు సమాధానాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఈ పాఠశాలకు వస్తే టీచర్సే నన్ను ప్రశ్నిస్తారు, పిల్లలే నన్ను ప్రశ్నిస్తారు, నేనే జవాబులు చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే పిల్లల్లో, టీచర్స్లో ఒక ఉన్నత భావాలు, ఒక మంచి లక్ష్యాన్ని చేర్చుకునేటువంటి పనితనం కనబడుతూ ఉంది. పాఠశాలకు రాగానే రకరకాలైనటువంటి కార్యక్రమాలను నేను గమనిస్తూ సరే చాలా బాగా ఉంది కదా, ఇంకా వీళ్ళని ఏం అడగాలని ఊరుకున్నట్టుగా ఉంటే ఒక టీచర్ అంటుంది, సార్ నా క్లాస్ విజిట్ చేసి చూడవా, నా క్లాస్ను ఎలా జరుగుతుందో, నా బోధనలో లోపాలను మీరు గుర్తించరా, నాకు సజెషన్ చేయరా అని చెప్పేసి ఒక క్లాస్లోకి వెళ్తే పిల్లల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అంటే, నేను ఈ స్కూల్లో 5th క్లాస్ని ఇంగ్లీష్ లెసన్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్న సందర్భంలో క్లాస్ విజిట్ చేసినాను, క్లాస్లో కూర్చున్నాను. పోటీతత్వాన్ని పెంచే దిశలో విద్యార్థులను ఒక మంచి భావి భారత పౌరులు తయారు చేసేటువంటి దిశలో ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో, అట్లాగే మన ఉపాధ్యాయులంతా కూడా చక్కటి సహకారంతో పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వారికి మీ అందరి సహకారం ఎలావెలా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క నడవడిలో మార్పు రావడానికి ఉపాధ్యాయులు ఎంత శ్రమిస్తున్నా కూడా తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని గమనించకపోయినట్టయితే తప్పకుండా వాళ్ళ తప్పటడుగులు పడేటువంటి అవకాశం ఉంది. స్కూల్లో ఉన్నంతసేపు ఉపాధ్యాయులు చూస్తుంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. తల్లిదండ్రులు గారాబం అనేది చేయడం సహజం.
నా తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే నా కొడుకు కష్టపడొద్దు అనుకుంటాడు, నా బిడ్డ కష్టపడొద్దు అనుకుంటారు. 2 months బిఫోర్ సిద్దిపేట ఇందిరాయణ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు 25 ఇంగ్లీష్ వర్డ్స్ దాదాపు ఒక 30-40 మంది పార్టిసిపేట్ అయ్యారు పిల్లలు. అందులో మన స్కూల్ విద్యార్థి సృజన అనే అమ్మాయి 25 ఇంగ్లీష్ వర్డ్స్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పింది. అట్లా చెప్పినందుకు అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేత జడ్జి గారు, మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు వెంటనే ఆ అమ్మాయికి నగదు బహుమతి బహుకరించారు. అదేవిధంగా స్టేట్ లెవెల్లో సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో యోగా పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అట్లాంటి యోగా పోటీలో 1460 మంది పార్టిసిపేట్ అయ్యారు. 1460 మందిలో మన స్కూల్ అమ్మాయి సెకండ్ ప్రైజ్. అంటే దాదాపుగా 1368 అట్లా అంతమందిని మొత్తం వెనకేసి ఈ అమ్మాయి సెకండ్ ప్రైజ్ తీసుకొని వచ్చింది. ఒక 20-30 సూర్య నమస్కారాలు చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది 1110 సూర్య నమస్కారాలు చేసింది ఆ అమ్మాయి. రాష్ట్ర స్థాయిలో సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఆ అమ్మాయి కూడా 2000 రూపాయల నగదు బహుమతి పొందింది. ఈ చల్లని సాయంత్రం వేళ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నిర్వహిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలలక్ష్మి మేడం గారికి, ఇదే గ్రామానికి సంబంధించి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అండ్ డిసిఈబి సెక్రటరీ గారు షౌకత్ అలీ సార్ గారికి, మండల విద్యాధికారి శ్రీ గౌరీ మోహన్ సార్ గారికి, ఈ పాఠశాల ఏఏపిసి చైర్పర్సన్ గారికి, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారణమైనటువంటి ఎర్త్ ఫౌండేషన్ ఉపాధ్యాయులకు, వాలంటీర్లకు, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ పాఠశాల చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు. మామూలుగా చిన్నపిల్లలంటే ఇళ్ళల్లో ప్రొద్దున లేచిండ్రంటే అలసిపోతారు, సాయంత్రం తొందర అన్నం పెట్టాలి, తినబెట్టాలి, పడుకోబెట్టాలి, లేకుంటే తినకుండానే పడుకుంటారు అనుకుంటాం. ఇప్పుడు 10 గంటలు దాదాపు 10 అవుతుంది దాదాపుగా. ఒక్కరికి కూడా నిద్ర లేదు, అలసట లేదు. మేము వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాం ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఫ్రెష్గా ఇప్పుడే లేచినట్టుగా. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ చూస్తే అదర్స్ ఫస్ట్ క్లాస్ అంటారు. వాళ్ళు అసలు జంకు లేదు, బెంకు లేదు, భలే భలే డ్యాన్సులు. ఎవరిది చూసినా కానీ ఎంత ముచ్చటేస్తుందో. వాళ్ళని చూసేసరికి మా పెదాల మీద చిరునవ్వులు. పొద్దున్నుంచి మేము పేరెంట్స్ మీటింగ్లలో అలసిపోయి ఉన్నప్పటికి కూడా వీళ్ళని చూసేసరికి ఆ అలసటంతా ఎక్కడో పోయింది, ఎక్కడ లేని ఉత్సాహం మాకు. ఇంత పెద్ద పెద్ద గ్రూప్ వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే ఎవరి కళ్ళల్లో ఎవరి వైపు చూసినా కానీ ఎంతో ఉత్సాహం. ఇది చాలు ఒక ఉపాధ్యాయునికి తన ఆయుష్ డబల్ అవుతుందేమో ఇలాంటి పిల్లలలో మెదులుకుంటే. ఉపాధ్యాయులకు నిజంగా ఇదొక వరమే, చిన్న చిన్న పిల్లలలో మెదులుకోవడం అనేది. అయితే ఈ పిల్లలంతా ఇంత మంచి చక్కని పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి దీని వెనక ఎంతమంది శ్రమ ఉంది. దానికి కావలసిన సరంజామా ఏర్పాటు చేయాలంటే అమౌంట్ కావాలి. అమౌంట్ సర్దడానికి పేరెంట్స్ సహకారం అవసరం. ఇదంతా నిర్వహించడానికి ఒక్క రోజులో అయ్యే ప్రోగ్రాం కాదు, ఎన్నో రోజుల తరబడి చేసేటటువంటి ప్రోగ్రాం. 4 రోజులు అంటున్నారు, 5 రోజులు అంటున్నారు. ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి, ఒకవైపు పరీక్షలు, సంవత్సరం అంతా చెప్పిన చదువు ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా రిజల్ట్ పడిపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది స్కూల్కి. అటు చదువును ఇటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ను రెండింటిని కూడా చక్కగా నిర్వహించి ఇంత ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నందుకు, దీని వెనుక నిర్విరామ కృషి చేసినందుకు ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇచ్చేసి మా పాఠశాలకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు అందరికీ. ఇచ్చిండ్రు, ఒకసారి నోట్బుక్స్ ఇచ్చారు. ఎప్పుడు ఏదో ఒక సహాయం చేస్తూ ఉన్నటువంటి గత 3 సంవత్సరాల నుండి మన పాఠశాలను దత్తత తీసుకొని మన విద్యార్థులకి ఎంతో కొంత మనకు చేయూతను అందిస్తున్నటువంటి ఎర్త్ ఫౌండేషన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. వార్షికోత్సవ కార్యక్రమ సభాధ్యక్షులు హెచ్ఎం గారికి మరియు ముఖ్య అతిథులు ఎంఈఓ గారికి మరియు కాంప్లెక్స్ హెచ్ఎం గారికి, జీబీహెచ్ఎం గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ ఎర్త్ ఫౌండేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎర్త్ ఫౌండేషన్ ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది అంటే ఒక నెల రోజుల క్రితం జక్కాపూర్ పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుందా లేదా అని ఒక ప్రశ్న ఉండే. కానీ ఎర్త్ ఫౌండేషన్ ఖచ్చితంగా ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని ఉపాధ్యాయులతో, హెచ్ఎం గారితో మాట్లాడి తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకొని ఎర్త్ ఫౌండేషన్ 3 సంవత్సరాల దత్తత కార్యక్రమాన్ని మొదటి విడతను ఘనంగా పూర్తి చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ, తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎర్త్ ఫౌండేషన్ 2012లో ప్రారంభమైంది. ఈ ఎర్త్ ఫౌండేషన్ ప్రారంభమైంది ఒకటే ఉద్దేశం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును వారి పిల్లల చదువు కోసం, వాళ్ళ పిల్లల చదువు మంచిగా చదివిపియాలని ప్రైవేటు పాఠశాలలో అనవసరంగా డబ్బులు పెట్టి చదివిస్తున్నారు. అటువంటి పేద ప్రజలకి మంచి ఎడ్యుకేషన్ అందియాలి, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు వచ్చే విధంగా వారికి విద్యను అందించాలంటే దానికి ఏకైక మార్గం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల పైన తల్లిదండ్రులకి నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించడం ద్వారా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలు ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా, అంటే ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లల్ని జాయిన్ చేసి ఉచితంగా నాణ్యమైన విద్య అందుకోవాలి. దానికోసమే ఎర్త్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఎర్త్ ఫౌండేషన్ ఒక పాఠశాలను దత్తత తీసుకుంటే ఆ పాఠశాలలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం అందజేస్తుంది. వారితో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మా ఫౌండర్స్ పెద్ది ప్రమోద్ గారు, కళావేణి శ్రీనివాస్ గారు ఒకటే చెప్తారు, ముఖ్యమంత్రి గారు మనవడికి 5 లక్షల ఫీజు కట్టి హైదరాబాద్లో చదివితే ఎంత మంచి విద్య అందుద్దో జక్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదివే విద్యార్థికి కూడా అంత మంచి విద్య అందాలి. విద్య అన్నది ప్రతి ఒక్కరికి సమాన హక్కుగా ఉండాలి. డబ్బు పెట్టిన వారికి ఎక్కువ విద్య, డబ్బు లేని వారికి తక్కువ విద్య అన్న ఒక భావన ఉండొద్దు అనే ఉద్దేశంతో ఎర్త్ ఫౌండేషన్ను ప్రారంభించి ఈరోజు జక్కాపూర్ స్కూల్లో 170 మంది విద్యార్థులు ఒక ప్రాథమిక పాఠశాలలో ఉన్నారంటే మీరు ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలు ఎంత బాగా పనిచేస్తున్నాయి, ఎంత బాగా పనిచేస్తే తల్లిదండ్రులు ఇంతమంది పిల్లల్ని ఈ పాఠశాలలో జాయిన్ చేశారు. దీనికోసమే ప్రతి ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకంతో ప్రతి పేదలు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి. ఇలా అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం మేము చేస్తూ జక్కాపూర్ పాఠశాలకు వచ్చినప్పుడు మాకు జక్కాపూర్లో తల్లిదండ్రుల సహకారం మాకు చాలా బాగుంది.
తల్లిదండ్రులు మేము ఏ సమావేశం పెట్టినా కానీ చాలా మంది తల్లిదండ్రుల మీటింగ్కి అటెండ్ అయ్యి వారి పిల్లల కోసం ఎర్త్ ఫౌండేషన్ ఏం చేస్తుంది, ఆ ఎర్త్ ఫౌండేషన్ చేస్తున్న సూచనల్ని మనందరం పాటిస్తే ఏమవుతుంది. ఈరోజు ఈ వార్షికోత్సవం జరిపేది మీ పిల్లల డ్యాన్స్ కోసం కాదు, మీ పిల్లలు డ్యాన్స్ చేయడం కోసం మాత్రమే కాదు. ఈ వార్షికోత్సవం యొక్క ఉద్దేశం విద్యార్థుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. నేను ఎంతమంది ముందైనా సరే నేను అనుకున్న మాట మాట్లాడగలుగుతాను, నేను చేయగలిగిన పనిని ఎంతమందిలో మీరు తల్లిదండ్రులు ఆలోచించండి. మిమ్మల్ని ఒక్కరిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటే ధైర్యంగా మాట్లాడగలుగుతారా ఇక్కడ? కానీ 1వ తరగతి విద్యార్థి వచ్చి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, 5వ తరగతి విద్యార్థి వచ్చి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎంతమంది ఉన్నా సరే నేను వారి ముందు నేను ప్రదర్శన చేయగలుగుతా, నేను ఏదైనా సాధించగలుగుతా, నేను అనుకున్న లక్ష్యాన్ని నేను చేరగలుగుతా అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే ఈ వార్షికోత్సవ కార్యక్రమం. వారిలో ఉన్న ప్రతిభని ప్రదర్శించడానికే ఈ వార్షికోత్సవ కార్యక్రమం. చదువు అంటే ఓన్లీ మార్కులు సాధించడమే కాదు, వారిలో ఉన్న ప్రతిభను ప్రూవ్ చేసుకోగలవాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చదువు ఓన్లీ పుస్తకాలకే పరిమితమైతే సరిపోవట్లేదు. విద్యార్థుల్లో ఒక సంస్కారాన్ని పెంచాలి. తల్లిదండ్రులను కూడా ఎలా గౌరవించాలో తెలియకుండా చదువు ఉంటుంది. అటువంటి చదువు కాదు, తల్లిదండ్రుల్ని గౌరవించే చదువు నేర్పించాలి. తన తోటి అమ్మాయిని ఒక చెల్లిగా చూసుకునే చదువు నేర్పియాలి. అమ్మాయిలపైన దాడులు జరగకుండా ఉండే చదువు నేర్పించాలి. ఒక పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ఒక కుటుంబంగా మార్చే ఒక కొడుకును ఒక బిడ్డను తయారు చేసే చదువు నేర్పించాలి. చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు, చదువు అంటే సంస్కారాన్ని నేర్పాలి, చదువు అంటే క్రమశిక్షణ నేర్పాలి, చదువు అంటే ప్రతి పెద్దలతో ఎలా మాట్లాడాలి నేర్పించాలి. ఇలా ప్రతి విషయాన్ని నేర్పించేదే చదువు. ఓన్లీ మీరు మా పిల్లవాడికి 100కు 99 మార్కులు వస్తలేవు, 90 మార్కులు వస్తలేవు అని ఎవ్వరు బాధపడొద్దు. విద్యార్థులకు ఎంత మంచి బిహేవియర్, వారి యొక్క క్యారెక్టర్ ఎంత బాగా డెవలప్ అవుతుంది అన్నది తల్లిదండ్రులు ఆలోచించాలి. దానికోసమే ఎర్త్ ఫౌండేషన్ మేము ప్రతి వారం కూడా మీరు తల్లిదండ్రులకు సాయం చేయాలి, తల్లిదండ్రులకి మీరు వారు చేస్తున్న పనిలో మీరు మంచి సాయం చేయాలి. అదేవిధంగా సమాజంలో మనవంతు సామాజిక బాధ్యత ఉండాలనే విధంగా మనం అనేక కార్యక్రమాలు విద్యార్థులకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మేము ప్రతి వేదిక మీద అవకాశం దొరికిన ప్రతిసారి చెప్తుంటాం, విద్యార్థులకి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి స్మార్ట్ ఫోన్ అనేది అలవాటు చేయొద్దు. దయచేసి స్మార్ట్ ఫోన్ అలవాటు చేయడం ద్వారా విద్యార్థులకు అనేక రకమైన ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా ఏర్పడి వారి చదువుతో పాటు వారి యొక్క క్యారెక్టర్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఆ విషయం ఆలోచించాలి. ఈ పాఠశాల వార్షికోత్సవం వచ్చిన పెద్దలకు మరియు ఎంఈఓ గారి టీచర్లు ఉపాధ్యాయుల గారికి తల్లిదండ్రులకు అలాగే పిల్లలందరికీ యువతకు నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు. నేను అయితే సిద్దిపేట జిల్లాకి వెళ్తే హెల్త్ ఫౌండేషన్ వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన జక్కాపూర్కు 17 అవార్డులు రావడం చాలా సంతోషం అనిపించింది. అందులో చైర్మన్స్ అందరు వాళ్ళు వచ్చారు. అందరు వాళ్ళు వస్తే నేను లాస్ట్ డే పోయిన ఒకటి ఏంటంటే నన్ను మంచిగా సన్మానిస్తాను మేడం వాళ్ళు సార్ వాళ్ళు అందరూ చేసిరు, ఫోన్ చేసిరు. నాకు ఒకటి టైం లేక ఆ రోజు పోలేను. కానీ నేను పోయినప్పుడైతే జిల్లాలోనే స్టేట్ లెవెల్లోనే మన జక్కాపూర్లకి బాగా పేరు వచ్చినందుకు అయితే నాకైతే చాలా గర్వంగా అనిపించింది. అలాగే ఈ ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి 6 గ్రామాలు కాదు 12 గ్రామాలు తీసుకున్న తక్కువనే
నేను చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి అంత కెపాసిటీ ఉంది మాట్లాడడం కానీ స్టడీ కానీ ఏదైనా మేము ముందుకు వస్తాం. చైర్మన్ కావాలని మాకంటూ గుర్తింపే లేదు. వివో అధ్యక్షురాలు వచ్చి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అవ్వడం కూడా నాకు చాలా గర్వంగా అనిపించింది. మా పిల్లలే కదా, నా పనివైనా సరే ఇట్లాంటి ఎంతమంది అయినా చైర్మన్స్ ముందు అడిగేయాలని నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు జరుపుతూ ఇట్లు ముగిస్తున్నా. ఎంతమంది లేడీస్ ఉన్నారో అంతమంది లేడీస్ సపోర్ట్ కొట్టండి గట్టిగా. ఒక లేడీస్కి ఇంకొక లేడీస్ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం దేశం అంతా ఆడవాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలంటే మీ యొక్క సపోర్ట్ ముఖ్యం. ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి, ఫస్ట్ ఉపాధ్యాయులకి, తర్వాత పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఎందుకు చులకన చూస్తారో నాకు అర్థం కాదు. నా 3 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్ళు చాలా ఫస్ట్గా ఉన్నారు. ఎంత బాగా చెప్తారంటే చాలా బాగా చేస్తారు. ఎవరైనా ప్లీజ్ నా తరపున కానీ స్కూల్ తరపున కానీ నేను అడుగుతున్నాను, ప్రైవేట్ స్కూల్లో మనీ పెడితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడికి తోలితే పేరెంట్ ఎట్లా అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే మనీ పెట్టినాం కాబట్టి వాళ్ళు ఇచ్చే హోంవర్క్ కూర్చోబెట్టి చేపిస్తారు. అదే ఇక్కడ కూడా ఎవరైతే మన సార్లు మన పిల్లలకి హోంవర్క్ ఇస్తున్నారో అక్కడ పెట్టే టయాన్నే ఇక్కడ కూడా మన పిల్లలకి కేటాయించండి. మన పిల్లలకి కేటాయిస్తే మన పిల్లలు అక్కడ పోయి డబ్బులు పెట్టి చదువుకునే కంటే ఇక్కడ అదే శ్రద్ధ తీసుకుంటే మన పిల్లలు చాలా బాగుపడతారు. మన హై స్కూల్లో కానీ మన ప్రైమరీ స్కూల్లో కానీ పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు. మన పిల్లల్ని బయటికి పంపి మన కష్టాన్ని వృధా చేసుకోకండి. ఆ డబ్బుల్ని సేవ్ చేసి పిల్లలకు వేరే విధంగా ఖర్చు పెట్టండి. కానీ ఇక్కడున్న స్టడీ మాత్రం ఎక్కడా లేదు. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చాలా బాగుంది. ఎవ్వరు దయచేసి బయటికి పంపకండి. మన సార్లు ఈ స్కూల్ని దత్త తీసుకున్న ఎర్త్ ఫౌండేషన్ సారు ప్రమోది సార్ కూడా మన స్కూల్కి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉండి మన స్కూల్ని కానీ ప్రతి ఒక్క స్కూల్ని కానీ దత్త తీసుకొని ముందుకు నడిపించాలని నేను కోరుతున్నాను. ఇటువంటి చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన మన మండల ఎంపీఓ గారు, ఎంఈఓ గారు, ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పాప 4th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో ముందుంది. బోనాల పండుగ మంచిగా స్కూల్లో మంచిగా చెప్తారు. నేను ప్రతిసారి అటెండ్ అవుతున్నా పేరెంట్స్ మీటింగ్కు. ఒకటి ఏంటంటే మా పాప ఊరికే డబ్బులు 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 అంటుంది. ఫోన్ కావాలంటుంది. ఫోన్ నేను ఇప్పటి వరకు కూడా నేను ఫోన్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను కూడా పీజీ చేసిన సార్. పీజీ అయిపోయింది. ఏదో అదృష్టం నాకు కలిసి రాక ఇందులో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నా కానీ అదృష్టం లేదు నాకు. ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచే వచ్చిన. మా నాన్న చనిపోయిండు 10th చనిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటికి నాకు 2 పాపలు, 3 పాపలు, ఒక చిన్న ఆమె. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది స్కూళ్ళకు నెక్స్ట్ ఇయర్. స్కూల్లో అయితే బాగుంది. నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవుతా. మొన్న హై స్కూల్లో కూడా అయిపోయేదాకున్నా. ఒకటి ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్ అనేది, నేను కూడా గవర్నమెంట్ స్కూలే చదివినా సార్. నా 10th అప్పుడు బాగుండే. అప్పుడు మా సార్లు కూడా నాకు ఇంత ఫుల్ ఎంకరేజ్మెంట్ చేసిన సారు భిక్షపత్ సార్ అన్నట్టు అయిన ఉండే. స్కూల్ యూనిఫామ్ తెచ్చిన ఆయనే ప్రతిసారి నేను అడిగినా కొడితే సార్ ఊరికే కొడుతున్నారు ఎందుకు సార్ అని అంటే, అరే ఉన్నోనికి లేనోనికి భేదం ఏంటో చెప్పన్నారా, ఎందుకు కొడుతున్నావు, నీకు బాధ అనిపిస్తున్నారా అని అన్నాడు. అంటే సార్ నాకు అర్థం కాక అడిగిన సార్ అని చెప్తే ఏమాడంటే కలర్ డ్రెస్సులు వేసుకొని వస్తే అందులో మనకే భేదం ఏర్పడుతుంది సార్. ఒకటి ఏంటంటే అందరు యూనిఫామ్ వేసుకుంటే ఇలా ఉన్నోడు లేనోడు అనే భేదం లేకుండా అందరు సమానులు లేరని చెప్పిండు. అప్పుడు నేను సార్ ఆయన కాళ్ళ మీద పడ్డా. సార్ మంచి ఆలోచన ఇచ్చారు సార్, ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. మొన్న కూడా ఇక్కడ ఏదో ప్రోగ్రాం జరిపినప్పుడు మా సారు నన్ను ఊరికే యాద్ చేసినాడు. సార్ నేను హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నాను కూడా ఆ సారు నాకు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఖచ్చితంగా నాకు అవకాశం ఇచ్చిండు.
Jakkapur village peoples, my name is Ramesh. I am studying in 5th class. I got more education in this school. Now I am introducing of MPPS Jakkapur school. In this school total 7 rooms and will playground are there. In this school 6 regular teachers and 2 volunteers are there. This school providing 2 pairs of uniforms and free textbooks and tasty food also. This school very beautiful and this school separate room with attractive figures and learning material. So please send your children in this school. I am very happy studying in the school. Thank you very much. 5th క్లాస్ చదువుతున్నాను ఇక్కడ. ఇందులో ఈ స్కూల్ చాలా బాగుంది. ఇందులో మంచి టేస్టీ ఫుడ్ పెడతారు. సంవత్సరానికి 2 జతల డ్రెస్సులు ఇస్తారు అండ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. తర్వాత 6 రూమ్స్ ఉన్నాయి. 6 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. 2 వాలంటీర్స్ ఉన్నారు. అదేవిధంగా ఆ ఎదురుగా ఉన్నటువంటి రూము ప్రీ ప్రైమరీ రూమ్ చాలా అట్రాక్టివ్ ఉందని చెప్పి ఆ అమ్మాయి తన ఇంగ్లీష్లో మాట్లాడింది. ఒకసారి ఆ అమ్మాయికి గట్టి చప్పట్లు. విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాము. అయితే మనకు గత సంవత్సరం వరకు 5 టీచర్లే ఉన్నారు మన పాఠశాలలో. ఈసారి మనకు LFLHM పోస్ట్ వచ్చింది. తర్వాత మేము 5 మొత్తం 6 ఉన్నాము. తర్వాత 2 వాలంటీర్లు ఉన్నారు. మరి మీరు మీ పిల్లలు ఎక్కడో ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా మన పాఠశాలకే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అందరి పిల్లల్ని ఇక్కడ పంపాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎవరు చదవట్లేదు పేపర్, కానీ పేపర్ చదవడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. నిజంగా వారికి మా పాఠశాల పక్కన ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.